అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే ఎండిని తాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి రేపు సెక్యూరిటీ లేకుంటారా? ఎవడు బతకాలో ఎవడు సావాలో మా పోలీస్ అభ్యర్థులే తేలుస్తారని హెచ్చరించారు కేటీఆర్. హైదరాబాద్ సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 22న నిర్వహించనున్న రథోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కళ్యాణం రథోత్సవ ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి కళ్యాణం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి కళ్యాణానికి మన ప్రజలు రావడం, ఈ మధ్యకాలంలో వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం అనేది మనకు జరుగుతుంది. నేను 2014 మొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణం చూసినప్పుడు ఆ మెయిన్ డోర్ మన ద్వారం పక్కన చిన్నగా స్టే చేసి కళ్యాణం జరుగుతుంటే మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అధికారులు యువగారితో మాట్లాడి స్థపతి అదేవిధంగా వాళ్ళ పక్కులతో మాట్లాడిన తర్వాత జనం ఎక్కువ వస్తారు కాబట్టి చూడడానికి విజిబిలిటీ ఉండాలి, ప్రజలకు ఆటంకాలు ఉండదని మనం మధ్యలో స్టే చేసి చేసినటువంటిది. సరే, ఆ కంటిన్యూ పరంపర. రెండోది, ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ రోజు ఫిక్స్ చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు భక్తుల పెరుగుదల కూడా ఉన్నది. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణం. శంషాబాద్లో ఆందోళన చేస్తున్న రైతులతో రాజేంద్ర నగర్ ఆర్టీఓ శ్రీధర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ మొత్తం 650 ఎకరాల ప్రభుత్వ భూమి అని, ఆ భూమి ఎప్పటికీ పట్టా భూమిగా మారదని స్పష్టం చేశారు. ఇందులో సుమారు 400 ఎకరాలు ఇప్పటికే బయటి వ్యక్తులకు అమ్మిన భూముల్లో ఉన్నాయని తెలిపారు. మొదటగా బయటి వ్యక్తుల చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. మిగిలిన భూముల్లో ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన విధంగానే అర్హులైన వారికి 500 గజాల హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లు అదే ప్రాంతంలో అనుకూలమైన ప్రదేశంలో కేటాయిస్తామని తెలిపారు. చివరిగా ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్టీఓ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. అందుకోసమే అది ఇంప్లిమెంట్ కాలేదు. అదే చెప్తున్నా కదా, ఇంప్లిమెంట్ ఓల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో మేరకు ఏంటంటే దాదాపుగా మా దగ్గర లిస్ట్ కూడా ఉంది. 400 పైన ఎకరాలు ఆల్రెడీ వేరే విలేజ్ లో వాళ్ళకి అమ్మేసుకున్నది ఉన్నది.
ఓకే, మేము ఫస్ట్ అక్కడి నుంచే వాటర్ వేసుకుంటూ సెక్యూర్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఇమీడియట్గా మీ యొక్క ఫీల్డ్లో మీ క్రాప్ ఉన్నా ఏం క్రాప్నా ఇమీడియట్గా మేమేం డిస్టర్బ్ చేయట్లేదు. మేము సైడ్ ఫెన్సింగ్ వేసుకుంటూ వస్తున్నాం. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున యువతతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ల అమలుపై కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. అలాగే ప్రభుత్వంపై పలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలను కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించి యూత్ డిక్లరేషన్ అని తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు ఇవి. ఇవాళ 2026 ఆనాడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి అశోక్ నగర్ యువతతో పాటు తెలంగాణ యువత అందరు కూడా ఇచ్చిన హామీ, వాళ్ళు గ్యారంటీలు తీసుకొని వచ్చిర్రు, డిక్లరేషన్లు తీసుకొని వచ్చిర్రు. యూత్ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, అలా ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ యువతకి ఇచ్చిన హామీ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిర్రు. కానీ ఇవాళకి కూడా 3 సంవత్సరాలు కావడానికి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదు. అశోక్ నగర్ యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. దిల్సుఖ్ నగర్లో ఉన్న యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు అడిగినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధం, అసలు యువత నోటిఫికేషన్స్ వద్దంటున్నారంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మలక్పేట్ నియోజకవర్గానికి చేరుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేశారు. గులాబీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ప్రధాన కూడళ్లు అలంకరించగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, యువత అభిమానులు అక్కడికి తరలివచ్చారు. కేటీఆర్ రాకతో మలక్పేట్ పరిసరాలు బీఆర్ఎస్ నినాదాలతో మారుమోగాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. నాయకులు పూలమాలలు, శాల్వాలతో కేటీఆర్కు స్వాగతం పలికారు. అభిమానులు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట గోల్డ్ స్మిత్ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. గోల్డ్ స్మిత్ వ్యాపారి శ్రీకాంత్పై పోలీసులు 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించారంటూ ఆయన భార్య చేసిన ఆరోపణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. శ్రీకాంత్ భార్య మాట్లాడుతూ 2.5 సంవత్సరాల క్రితం జరిగిన బంగారం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆయన మలక్పేట్ పోలీస్ స్టేషన్కు పిలిపించి 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయడంతో పాటు బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోల్డ్ స్మిత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. మళ్ళీ నిన్న రాత్రి అర్ధరాత్రి మన అదే స్వర్ణకారుని పిన్నూజు శ్రీకాంచారని ఇక రాత్రి వర్షం పడుతున్న సందర్భంలో కూడా తీసుకొచ్చిన సందర్భంలో కనీసం వాళ్ళ భార్య కూడా
వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇరు, కానీ సీసీ కెమెరాలు చూసి ఏమవుతుందని చూడంగానే ఆ పోలీసు వాళ్ళు షాప్లోకి వచ్చేసి సీసీ కెమెరాలు బంద్ చేసి అతని షట్టర్ని బలవంతంగా లాక్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో సీసీ కెమెరాలు చూసి పోలీస్ వాళ్ళన్న సమాచారం ఆమెకు అందడంతో డైరెక్ట్ ఆమె ఇంటికాడ నుంచి డైరెక్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ రావడంతో మా భర్తని ఇక్కడ పిఎస్కి కాడికి తీసుకొచ్చి అనగానే నేను తీసుకెళ్ళి పెళ్ళి అని అంటే వచ్చిళ్ళు ఇక్కడికి వచ్చినాక అందరు ముందట మాట ఇచ్చిళ్ళన్న అక్కడికే కొట్టిళ్ళన్న ఫోన్ గుంజుకున్నారు. 11:30 అయినాక అప్పుడు కిందికి దింపి ఏమనలే, మీ ఆయనని ఏమనలేదు, ఏమనము, మీ ఆయన యాక్టింగ్ ఎత్తాడు, ఎవరు కొట్టిళ్ళు నిన్నని బెదిరిస్తాళ్ళన్న. ఆయన మెడలు వాసినాయి, కాళ్ళు వాసినాయి, మొహం అంతా వాసిందన్న. పోలీసు వాళ్ళే కొట్టిళ్ళు. అప్పటికి ఎట్లా ఎవరు కొట్టిళ్ళని ఎక్కారంగా ఎవరు కొట్టిళ్ళ నిన్ను అని ఎత్తుకారంగా మాట్లాడతాళ్ళన్న. రాత్రి అని ఏం చెప్పిళ్ళు, అమ్మ రాత్రి అయితే పోలీస్ స్టేషన్లో ఆడపిల్లలు ఉండద్దు, మీరు వెళ్ళండి అని చెప్పిండన్న. చెప్పినాక మేమేమన్నాము, ఆడపిల్లలే రక్షణకి పోలీస్ స్టేషన్లు ఉంటారు కదా, నేను ఇక్కడ బయట ఉంటా, లోపల ఉండలేండి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దాంబర్పేటలో నకిలీ DAP ఎరువు తయారీ కేంద్రాన్ని మఠంపల్లి పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గుర్తించి గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో సుమారు 15 లక్షల విలువైన నకిలీ DAP ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళ్ల చెరువు ప్రాంతాల్లో కొందరు రైతులకు నకిలీ DAP ఎరువులు విక్రయించడంతో అనుమానం వ్యక్తమైన రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు రాత్రి సమయంలో DCM వాహనం ద్వారా ఎరువులు సరఫరా చేస్తున్న డ్రైవర్ను ప్రశ్నించగా పెద్దాంబర్పేటలోని తయారీ కేంద్రం గురించి సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తయారీ కేంద్రంపై దాడి నిర్వహించిన అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రముఖ సంస్థ పేరును పోలి ఉండే గ్రోమోర్ పేరుతో నకిలీ సంచులను ముద్రించి ఉప్పు, పౌడర్, రంగు పదార్థాలను కలిపి DAP ఎరువులుగా తయారు చేసి సంచుల్లో నింపి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఓన్లీ బ్యాగ్స్ ఉన్నాయి అంటే ఇది మన జనరల్గా ఏంటంటే యూరియా DAP అనేది సబ్సిడీ కోరమండలం అంటే అది కేసు ఫైనల్ అయ్యాక అవ్వదు కదా, డిస్పోజల్ చేయలేము కదా, డిస్పోజ్ అవ్వదు ఇప్పుడు. సరే అవ్వకపోతే అవ్వకపోయింది, మేము సీజ్ అయితే చేయాలి కదా, దొంగనికి మనం సీజ్ కూడా చేయకపోతే ఎట్లా? సీజర్ ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్లోని కొత్తపేట మెయిన్ రోడ్లో కుబేరా సిల్క్స్ 5వ బ్రాంచ్ను ప్రముఖ నటి నిహారిక కొనిదెల ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలో పట్టు చీరలు, బ్రైడల్ కలెక్షన్స్, డిజైనరీ చీరలు, సంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన కుబేరా సిల్క్స్ విస్తరణలో భాగంగా ఈ కొత్త బ్రాంచ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా నిహారిక కొనిదెల మాట్లాడుతూ కుబేరా సిల్క్స్లో చీరల సెలక్షన్లు తమకు ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రతి సందర్భానికి తాను చీరలని ధరించేందుకు ఆసక్తి చూపుతానని, విభిన్న రంగులు, డిజైన్లు అందుబాటులో ఉండటం ప్రత్యేకత అని పేర్కొన్నారు. సో దానికి మీరు స్టార్ట్ చేసిన 1 year కి ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు అండ్ విమెన్ అందరికి ఇంత గ్రేట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కుబేరా సిల్క్స్ ఫ్యామిలీ. అండ్ ఇలాంటి ఆఫర్ నేనైతే ఎక్కడ చూడలేదు. 5,000కి డజన్ పట్టు చీరలు, ఆల్మోస్ట్ ఏ సారీ కొన్నా half the rate కి ద ఫస్ట్ 2 days లో ఇవ్వడం అనేది. అండ్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ 99 rupees కే ఫ్యాన్సీ సారీస్. ఇదంతా ఐ థింక్ ఈ ఆషాఢం టైంలో ఇంతకన్నా బెటర్ ఆఫర్స్ మీకు ఏ సారీ ఫ్రాంచైజ్ లో దొరకదు, కుబేరా సిల్క్స్ లో దొరికినట్టు. సో ఐ రియలీ హోప్ దట్ మీరు ఈ 6th branch, ఈ 5th branch అండ్ 6th branch కాకుండా ఇంకా చాలా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసి మన హైదరాబాదే కాకుండా ఈ ట్విన్ స్టేట్స్ లో ప్రతి చోట యూ హ్యావ్ టు బీ దేర్ అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ దేర్. ఎస్, నాకు ఆప్షన్స్ పంపించిన దాంట్లో నాకు చాలా కష్టమైంది సెలెక్ట్ చేసుకోవడానికి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ KBR నేషనల్ పార్కులో ఉదయం భారీ కొండ చిలువ కనిపించడం కలకలం రేపింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో వాకర్లు నడిచే మార్గాన్ని కొండ చిలువ దాటుతుండగా అక్కడ ఉన్న పలువురు తమ సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. వాకర్ల అంచనా ప్రకారం కొండ చిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉండవచ్చని తెలిపారు.
దీంతో కొద్దిసేపు వాకర్లు అప్రమత్తమై దూరం నుండి దాన్ని గమనించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాములు తమ నివాస ప్రాంతాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఆగకుండా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. జాతి ఐక్యత కోసమే సంత్ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ మాజీ ఐజీ జగన్నాథరావు అన్నారు. ఈ నెల 5వ తేదీన సేవాగఢ్ నుండి ప్రారంభమైన బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర 27వ తేదీన న్యూఢిల్లీకి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ శ్రీ మహారాజ్తో కలిసి జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రిజిస్ట్రేషన్ల వల్ల బంజారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెనుకబాటుకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 26వ తారీఖున సేవలాల్ మహారాజ్ పుట్టినటువంటి జన్మస్థలం సేవాగఢ్లో భారత్ బంజారా ఏక్తా సంకల్ప యాత్ర అది దానికి ఫ్లాగ్ ఆఫ్ చేశాము. అక్కడ మరి మంచి హంగామాతో అందరూ పెద్దలు వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు, తర్వాత మన ఉమేష్ యాదవ్ గారు వచ్చారు, ఎక్స్ఎంపీ ఫ్రమ్ కర్ణాటక. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింపై ఏబీవీపీ నాయకులు వీసీకి చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కాసిం నిజాయితీ గల ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం ఆయనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపినా ఆయన భయపడలేదని పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ 100 ఏళ్ల చరిత్రలో తొలి మాదిగ ప్రొఫెసర్గా ఉన్న ప్రొఫెసర్ కాసింపై ఎలాంటి ఆధారాలు లేకుండా నక్సలైట్ వంటి ముద్రలు వేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ కాసింపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, కుట్రపూరిత చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. నిజాయితీ గల ప్రొఫెసర్ అతను తెలంగాణ ఉద్యమంలో తన ఉపన్యాసాలతోటి ఈ రాష్ట్రాన్ని కూడా తెలంగాణ వైపు మళ్ళేటట్టు ఉపన్యాసాలు, మీటింగ్లలో, సభలలో చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడడం వల్లనే ఆయన నాడు ఆ రాజు ప్రభుత్వము కుట్ర చేసి జైలు కూడా పంపడం జరిగింది. అట్లాంటి విషయాలకే ప్రొఫెసర్ కాసిమన్న గారు భయపడలేదు. ఇవాళ ఈయన ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలోనే 100 ఏళ్ళ చరిత్రలోనే మొట్టమొదటి ఒక మాదిగ ప్రొఫెసర్ అతనిపై ఏబీపీ బీజేపీ వాళ్ళు కనసందలో పనిచేసే ఏబీపీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెసర్ ఉంటే మాకు ఇబ్బంది జరుగుతుందని ఒక కుట్రబుద్ధితోటి ఎలాంటి ఆరోపణ లేక ఒక నక్సలైట్ అని ముద్రగా చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుంది. నేను రామచంద్ర అన్నకు డిమాండ్ చేస్తున్న బీజేపీ చీఫ్ అధ్యక్షునికి, అన్న నువ్వు ఆయన కలిసి చాలా వేదికలలో మాట్లాడినారు, చాలా సందర్భాలలో కూడా మీరు పాల్పంచుకున్నారు, కొన్ని వేదికలు మాట్లాడడం జరిగింది. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విక్రమ్-1 రాకెట్ మిషన్ ఆగమన్ పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. వాస్తవానికి నేడు ఉదయం 11:30 ఈ ప్రయోగం చేపట్టాల్సింది. కానీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది.
ఇంధన ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించి సరిచేసిన అనంతరం 35 నిమిషాలు ఆలస్యంగా ఈ ప్రయోగం చేశారు. We let them celebrate. Good afternoon. I am privileged to formally announce that the first ever Indian private sector launch has been successfully completed. Not only did Vikram 1 meet its mission objective, which was simply to clear the tower, it went all the way up to 453-kilometer orbit, successfully completed all the tasks, and something that is way beyond expectation for the very first orbital launch ever taken by India Private Company. This momentous milestone that Indian private sector space initiatives have had. And I would like to thank everyone involved in this. Of course, the Skyroot team. The Skyroot team has worked day and night to make this day happen, ably supported by the team from SAR, from Extended ISRO, and from InSpace. So thank you everyone for giving India this proud moment.